హాయ్ అండి, వెల్కమ్ టు శ్యామల మురళి వ్లాగ్స్. అందరికీ అయితే శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. గుడ్ ఈవినింగ్. ఈ రోజు అయితే మేము ఇక్కడ రట్టి యాత్ర బీచ్కి వచ్చినామండి. ఇక్కడ పిల్లలు చూడండి చాలా సంతోషంగా అయితే హ్యాపీనెస్ ఎంత బాగా ఆడుకుంటారు. ఇక మా చిన్నోన్ని ఇక పాపనైతే ఇక తమ్ముడైతే పట్టేస్తుండు, బాగా ఆడుకుంటారు. తమ్ముడు అన్నయ్య మరి ఇట్లయితే వాళ్ళని చూసుకుంటారు. పిల్లలు చిన్న పిల్లలు కాబట్టి చాలా మంది జనాలు వచ్చిరండి. ఇక చాలా జనాలు అలలు అయితే వస్తున్నాయి పోతున్నాయి. వాటర్లో పిల్లలు అయితే తడిసిపోయి ఇక స్నానాలు చేసినట్టు ఇక మొత్తం ఆడుకుంటూ ఉన్నారు. మళ్ళీ చెరొక్క చేత్తో పట్టుకున్నాడు తమ్ముడైతే. అన్న పట్టుకుంటుండు, తమ్ముడు ఉన్నాడు ముందు పడిపోతారని. బంగాళాఖాతం సముద్రం అండి. అన్ననైతే ఇష్ట పెడతలేడు అని. ఇక పెద్ద పాప చిన్న పాప అన్నయ్య వాళ్ళ పెద్ద పాప అయితే అటు ఉన్నారు, కానీ ఇక వీళ్ళే చిన్నోళ్ళు. అన్నయ్య వాళ్ళ చిన్న పాప బాబు. ఇక్కడ అన్నయ్య వాళ్ళదైతే శ్రీకాకుళము దగ్గర పలాస దగ్గరనైతే చిన్నవంక ఊరండి. ఇక మా సార్తోనైతే డ్యూటీ చేస్తాడు అన్నయ్య మా కోటర్ ముందు. ఇక మేమైతే టైర్డ్ అయిపోయినామని నిన్న సాయంత్రం వచ్చినామండి. ఇక సాయంత్రం వచ్చి ఇక్కడనే నైట్ ఆగినాము. ఈ రోజు కూడా మేము ఇక్కడనే ఉంటాము. ఇక అన్నయ్య అయితే అక్కడ ఉన్నాడు, అన్నయ్య ఫ్యామిలీ. ఇక అన్నయ్య వాళ్ళ పిల్లలండి, ఇద్దరు పాపలు, మా ఇద్దరు పాపలు బాబు. వదిన వాళ్ళు అక్కడ కూర్చున్నారు, వదిన వాళ్ళ తమ్ముడు ఇట్లా. ఇక మేమైతే ఇక్కడ ఆగినామండి. ఈ రోజు అయితే ఉంటామని ఇక్కడ బీచ్కి వచ్చినాము. నేనైతే ఫస్ట్ టైము చాలా ఎగ్జైట్మెంట్ గా పిల్లలు అయితే ఫీల్ అవుతారు. చాలా మంది వచ్చిరండి. అలలు చూడండి ఎంత బాగా వస్తున్నాయో. బంగాళాఖాతం సముద్రం అండి చూడండి. అలలు అయితే ఎట్లా వస్తున్నాయో. అక్కడ పోలీసులు కూడా సెక్యూరిటీ ఉన్నారు, జనాలు అక్కడ ఉన్నారండి పోలీసులు. చూడండి ఇక్కడ పిల్లలు అయితే ఎంత సరదాగా ఆడుకుంటారో. అన్నయ్య వాళ్ళు ఇద్దరు పాపలు మా బాబండి. అన్నయ్య వాళ్ళు అయితే అక్కడ ముందున్నారు, వదిన వాళ్ళు అయితే అక్కడ కూర్చున్నారు. చాలా ఎగ్జైట్మెంట్ గానైతే పిల్లలు ఫీల్ అయిపోతారు. చూడండి ఎంత సంతోషం ఉందో, ఫుల్ హ్యాపీనెస్ పిల్లలకైతే. మేమైతే పిల్లల్ని తీసుకొని ఫస్ట్ టైం నేను కూడా బీచ్ కి రావడము. ఇది చూడండి మొత్తం ఇక వాటర్ అయితే అంత ఫిష్ స్మెల్ వస్తున్నాయి. సాల్ట్ ఉన్నాయండి, ఒక్క డ్రాప్ నోట్లో పడుతున్నాయి. ఈ అల్లలు అయితే ఎక్కువ అయిపోయినాయి. అలా ఎక్కువ వస్తుంది, ఇట్లా నువ్వు బయటకు రా. బాగా ఫిష్ స్మెల్ వస్తున్నాయి. వాటర్ మొత్తం చాలా పెద్ద పెద్ద ఫిష్లు ఉంటాయి కావచ్చు. మామూలుగా అయితే ఫుల్ ఎక్సైట్మెంట్ అండి. పట్టుకోవచ్చు. నువ్వు ఆగం చేస్తే అంతే పోదాం. ఇట్లాంటి బీచ్లకు వచ్చినప్పుడు కొంచెం పిల్లలతోనే జాగ్రత్తగా ఉండాలండి. ఆగం చేసేస్తారు పిల్లలు వాటర్ని చూసుకుంటూ. ఇక మేమైతే అన్నయ్య వాళ్ళు ఇట్లా అందరం ఇట్లా నడుచుకుంటూ ఇంకా ముందుకు వెళ్తున్నాము. ఇక చిన్న పాప ఉరుకుతుంది, అన్నయ్య వాళ్ళ పాప. ఇక అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ మేము అక్కడండి. ఇక బీచ్లకు వచ్చినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. అలలు ఒక్కొక్కసారి ఎక్కువ అయిపోతుంటాయి, పిల్లలు ఆడుతుంటూ ఉంటారు, లాక్కెళ్తుంటాయి అలలు అయితే. చాలామంది బీచ్లోకి వచ్చి చిన్న కొంచెము ఫ్యామిలీస్ పెద్దవాళ్ళైనా మిస్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు.
స్టోన్స్ మీద అయితే ఫొటోస్ దిగుకుంటూ నెగ్లెక్ట్ అయితే చేయొద్దు. అలలు ఒక్కొక్కసారి ఎగిపోతాయి. అవి స్పీడ్ ఉన్నప్పుడు అంతే అండి. రౌతుల పైన నుంచి వాటర్ ఎక్కువ వచ్చేసి ఇట్లా అలలు ఎక్కువైపోయినప్పుడు కాళ్ళు స్లిప్ అయిపోతే అంతే సంగం. చాలా బాగుంది బీచ్ అయితే.